తెలంగాణ భూముల అడ్డా ధరణిపై ట్రబుల్ షూట్ మొదలుపెట్టింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఇటీవల ఏర్పాటైన ధరణి కమిటీ పని షురూ చేసింది. సమస్యల అధ్యయనంలో భాగంగా రేపు 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. ముందుగా రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. ధరణి ఇష్యూస్, ఎంఆర్ఓ, ఆర్డీఓ ఎంక్వైరీ రిపోర్టింగ్, లీగల్ ఫ్రేమ్వర్క్, నిజామాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న భూభారతిపై స్టేటస్ రిపోర్ట్ లాంటి అంశాలను చర్చించనున్నారు. తెలంగాణ భూముల అడ్డా ధరణిపై ట్రబుల్ షూట్ మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇటీవల ఏర్పాటైన ధరణి కమిటీ పని షురూ చేసింది. సమస్యల అధ్యయనంలో భాగంగా రేపు 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. ముందుగా రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. ధరణి ఇష్యూస్, ఎంఆర్ఓ, ఆర్డీఓ ఎంక్వైరీ రిపోర్టింగ్, లీగల్ ఫ్రేమ్వర్క్, నిజామాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న భూభారతిపై స్టేటస్ రిపోర్ట్ లాంటి అంశాలను చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానంగా వివిధ వేదికల మీద ప్రధానంగా 4 విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. నెంబర్ 1 ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన, నెంబర్ 2 పవర్ పైన, నెంబర్ 3 కరప్షన్ పైన, నెంబర్ 4 ధరణి పోర్టల్ మీదనే ప్రధానంగా సమస్య. గతంలో అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదే వివిధ వేదికల పైన ధరణి పోర్టల్ పైన చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయని చెప్పి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేశాక వారం రోజుల కిందట దీనిలో ప్రధానంగా 4 సభ్యుల్ని నియమించిన విషయం తెలిసిందే. దాంట్లో ప్రధానంగా గతంలో సిసిఎల్ఏ కమిషనర్ గా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ ని, అలాగే కోదండరాం రెడ్డితో పాటు అలాగే ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తిని కూడా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దానిలో భాగంగా రేపు ధరణి సమస్యలపైన అధ్యయనంలో భాగంగా రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. అయితే ప్రధానంగా దీంట్లో చర్చించే అంశాలపైన 7 అంశాలపైన ప్రాతిపదికంగా చర్చించనున్నారు. 1 ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ ధరణి, దానితో పాటు చెక్ లిస్టులు, ప్రాసెస్ లో ఏమైనా ఫాలో అవ్వాలా, అండ్ ఇంకొకటి ఇష్యూస్ రిలేటెడ్ టు ఎంక్వైరీ అండ్ రిపోర్ట్, అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓలోని సంప్రదించవలసినవి. అలాగే ఐటమ్స్ కెన్ బి డెలిగేటెడ్, అంటే వాళ్ళకి అనుసంధానం చేయడము ఆర్డీఓతో పాటు, ఎంఆర్ఓతో పాటు. అలాగే ఇష్యూస్ రిలేటెడ్ టు న్యాయ నిపుణుల సంప్రదింపులతో సంబంధించింది కూడా. అలాగే స్టేటస్ భూభారతి నిజామాబాద్ డిస్టిక్ కి, ప్రధానంగా నిజామాబాద్ డిస్టిక్ కి, దాంతో పాటు షార్ట్ టర్మ్ మెజర్స్ ఒకటి ఏవైతే తీసుకోవాలో దాని మీదనే ప్రధానంగా ఈ 7 అంశాలపైన రేపు చర్చించనున్నారు. అయితే మొత్తానికి ధరణి పోర్టల్ వివాదం మనం మొదటి నుంచి చూసుకుంటే ధరణిలో దాదాపు 17 లక్షల అప్లికేషన్లకు సగం మాత్రమే పరిష్కారం, సగం కూడా చెప్పుకోకూడదు మనము. 5.5 లక్షల కారణం, దాదాపు సగం మాత్రమే ప్రాబ్లం ఇష్యూస్ అనేది సార్ట్ అవుట్ అయ్యాయి. అయితే 5.5 లక్షల అప్లికేషన్లు కారణం లేకుండానే రిజెక్ట్ చేయబడింది అని చెప్పేసి ప్రధానంగా ప్రభుత్వం ఒకటి ఆరోపిస్తుంది. అయితే ఇంకో 2,37,000 అప్లికేషన్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ధరణి పోర్టల్ పనితీరు, వివిధ మాడ్యూల్స్ లో వచ్చిన సమస్యల పైన, అప్లికేషన్ల పైన, గతంలో ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదార పాస్బుక్ చట్టం పైన కూడా ధరణి కమిటీలో ప్రధానంగా చర్చ వచ్చింది. అయితే ధరణి పోర్టల్ సమస్యల కింద వివిధ సమస్యలు దాదాపు మనం ముందుగా అనుకున్నట్టు 17 లక్షల అప్లికేషన్లు వచ్చాయి ప్రభుత్వం ఏర్పాటు కాగానే. అయితే దీంట్లో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న వాటికి అత్యధికంగా TIM 33 మాడ్యూల్ కింద అప్లై చేసుకున్నట్టువే ఉన్నాయి. అయితే దాని మీద ప్రధానంగా ఏంటంటే మనం గతంలో చర్చించుకుంటున్నట్టు ఓవర్ నైట్ స్థానికంగా తహసీల్దార్లు ఇప్పుడు చాలా మంది ఊర్లలో నుంచి గతంలో ఇప్పుడు పట్టణాలకు వలస వచ్చారు. చాలా మంది వాళ్ళ పిల్లల చదువుల కోసము పట్టణాలలో స్థిరపడడంతో చాలా మంది కూడా అక్కడ భూమిని కౌలుదారులకు ఇచ్చేసి వాళ్ళ భూమిని పట్టించుకోకపోవడంతో ఈ ప్రధాన సమస్య తలెత్తింది. అయితే న్యాయ నిపుణులు ప్రధానంగా
గతంలో చెప్పింది ఏంటంటే 11 years టెనెంట్ రైట్ యాక్ట్ ప్రకారము 11 ఏళ్లు భూమి ఎవరైతే సాగు చేసుకుంటారో అది భూమి వాళ్ళకే చెందుతుందని కొంతమంది చెప్తున్నట్టుకి కొంతమంది న్యాయ నిపుణులు మాత్రము ఈ ధరణి పోర్టల్ వచ్చాక అనుభవదారుడు కాలం మాత్రమే పట్టాదారు మాత్రమే ఉంది, అనుభవదారుడు కాలాన్ని తీసేశారు గత ప్రభుత్వము. అయితే దీనితోనే ప్రధానంగా సమస్యలు వచ్చాయి. అయితే ధరణి పోర్టల్లో మొత్తము ఆ పాత ప్రభుత్వంలో 35 రకాల మాడ్యూల్స్ తీసుకువచ్చినప్పటికీ ఇంకా భూ సమస్యలు అనేటివి పరిష్కారం కాలేదు. ధరణి పైన ఏర్పాటు ప్రత్యేకంగా కమిటీ అయితే దీన్ని నిర్ధారించింది. అయితే సిసిఎల్ఏ కమిషనర్ గా నవీన్ మిట్టల్ కూడా కమిటీలో ధరణి పోర్టల్లో ఉన్న ప్రధాన సమస్యల పైన రీకన్స్ట్రక్టివ్ గా దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఈ సమస్యలు ఈ 5,50,000 అప్లికేషన్లు ఏవైతే రిజెక్ట్ అయ్యాయో అవి ఏ మాడ్యూల్ కింద రిజెక్ట్ చేయబడ్డాయి, ఏ మాడ్యూల్స్ లో మనకి వచ్చాయి అనేది కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అయితే దీని మీద సభ్యులకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో ఇప్పుడు మనకు ఉన్న ప్రధాన చర్చ ఏంటంటే ఈ ముందుగా చెప్పుకున్నట్టు ఆ అనుభవదారుడు కాలం తీసినప్పటి నుంచే ప్రధానంగా సమస్యలు అనేటివి వస్తున్నాయి. అయితే వీళ్ళు కమిటీ ఏం చెప్తుందంటే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే మేము వివిధ రకాలుగా దీనిపైన ధరణి పైన ప్రధానంగా స్టడీ చేశామని, ఆ స్టడీలో మాకు తేలింది ఏంటి అని అంటే ఈ కన్సర్న్ ఏదైతే ఉంటుందో పట్టాదారు అనుభవదారుడు అనే కాలం పైనే, అలాగే సాదా బైనామాలు, B1 B2 అనే అప్లికేషన్లు, ఇవన్నీ కూడా ప్రధానంగా సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల్ని అరికట్టాలంటే ఏం చేయాలి? అయితే ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తుంది ఏంటంటే రైతు బంధు పథకం గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ రైతు బంధు బెనిఫిషియరీ పొందిన వాళ్ళు 3 సంవత్సరాల గిట కన్సర్వేటివ్ గా వాళ్ళ ఖాతాలో ఎవరైతే అకౌంట్ లో పడతాయో వాళ్ళని లీగల్ గా వాళ్ళు కోర్టుకు వెళ్ళినా, హైకోర్టు వెళ్ళినా, సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా దాన్ని కోర్టు కూడా కన్సిడర్ చేయదు అని అప్పటి ప్రభుత్వం వెల్లడించినప్పటికీ ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా ఏ విలేజ్ వెళ్ళినా కూడా ఎంటైర్ స్టేట్ లో సాధారణంగా 10 గ్రామాల ఉదాహరణ తీసుకుంటే దాదాపు 2-3 గ్రామాలు కూడా ఈ భూముల వివాదాస్పదంలోనే ఉన్నాయి. ప్రధానంగా దీంతో పాటు కొంత యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ తో పాటు మనం ముందుగా అనుకున్నట్టు యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ లో వాళ్ళు వలసలు వెళ్లి వేరే ప్రాంతాల్లో నివాసం ఉండడము, దాని మీద పట్టించుకోకపోవడము, అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చాక భూములకు విపరీతమైన రేట్లు పెరిగాయి. సాధారణంగా రిమోట్ కంట్రోల్ ఏరియాస్ లో కూడా 10 ఏళ్ల కిందట యావరేజ్ గా 50,000 ఎకరాలు ఉన్నది. ఇవాళ దాదాపు మినిమం ఒక 10 నుంచి 15 లక్షలు పలుకుతుంది. సెమీ అర్బన్ ఏరియాలలో దాదాపు 40 నుంచి 50 లక్షలకు పలుకుతుంది. అంటే శ్రీచరణ్ అంటే ఇప్పటికే ధరణి పోర్టల్ అయితే డిజైన్ చేస్తున్న ఏదైతే ప్రైవేట్ కంపెనీ ఫాల్కాంగ్ కంపెనీ ఏదైతే ఉందో 3 సార్లు కూడా ఈ కమిటీ పిలిచినా కూడా ఆ కంపెనీ ప్రతినిధులు ఎవరు కూడా రాలేదు. మరి ఈసారి జరిగే ఇప్పుడు 4వ మీటింగ్ అయినా కూడా అంటే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుందా? అసలు దానికి సంబంధించిన క్లారిటీ ఉందా? అయితే ఈ లీగల్ టెండర్ అవార్డీ ఏదైతే కన్సర్న్డ్ ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ అనేది కాల పరిమితి అనేది ఇంకా పూర్తి స్థాయిలో తేల్చలేదు. అది లీగల్ గా అప్రోచ్ అవుతారా, లీగల్ అడ్వైస్ కి ప్రభుత్వం వెళుతుందా అనేదే ప్రధానంగా ఉంటుంది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఈ ధరణి పోర్టల్ పైన పదే ప్రస్తావించారు, పదే హామీ కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత తీసుకొస్తాము, ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామని కూడా ప్రకటించినప్పటికీ అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న దృష్ట్యా ఇప్పుడు ప్రభుత్వం చాలా బ్యాలెన్స్డ్ గా ఫోకస్ చేస్తుంది దీని మీద. ఎందుకనంటే ప్రధానంగా ఇప్పుడు కొంతమందికి 100 ఎకరాల పైన ఉన్నారు, 50 ఎకరాల వాళ్ళ పైన ఉన్నారు భూములు, అలాగే 10 నుంచి 30 ఎకరాల వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక సాధారణ రైతు 3 ఎకరాలలో తన జీవనాన్ని నడుపుకునే వాళ్ళు 3 ఎకరాల భూమితోనే కష్టంతో వివిధ పంటలు సాగు చేసుకుంటూ బతికే వాళ్ళు కూడా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అయితే ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూ. ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా 3 ఎన్నికలు రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు సర్పంచులు, గ్రామ సర్పంచుల టెన్యూర్ అయిపోతుంది. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు, ఇలా వరుస పెట్టి కన్సర్వేటివ్ గా ఎలక్షన్ల నేపథ్యంలో ఈ ధరణి సమస్యల పైన ప్రధానంగా మనం ముందుగా అనుకున్నట్టే ఈ 7 అంశాల పైన చర్చ చేస్తారు. కానీ ఇప్పుడైతే ఒక డెసిషన్ అయితే రాకపోవచ్చు అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ల తర్వాతనైనా ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవచ్చు అనేది మనకు ప్రధానంగా తెలుస్తుంది. మరి వేచి చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఈ ప్రస్తుతం ఉన్న సమస్యల పైన ఆ 5,50,000 అప్లికేషన్లు ఏవైతే అకారణంగా రిజెక్ట్ చేయబడ్డాయో అవి మళ్ళీ పూర్వం రిటైర్ అయిన తహసీల్దార్లను పిలుస్తారా, లేకపోతే ఓవర్ నైట్ ల్యాండ్ రికార్డులు
మాయమైనవి మళ్ళీ వెలికి తీస్తారా, లేకపోతే 1960 నుంచి ఉన్న రికార్డ్స్ ని మాన్యువల్ గా ఎంటర్ చేసింది ఇప్పుడు మనమంతా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉన్నాము. దీనికి ముందు పూర్వము ఎంఆర్ఓ ఆఫీసులలో పహానీ అనేది ఒక పుస్తకం మెయింటైన్ చేసేవాళ్ళ, ఆ పహానీలలో ఇవి ఉన్నాయా లేకపోతే పాస్బుక్ లని మళ్ళీ వెరిఫై చేస్తారా అనేది మనం చూడాలి. మరికొద్ది రోజులలో దానిపైన మనకి పూర్తి క్లారిటీ వస్తుంది. హిమబిందు, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.